దేశ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కలిసి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేందుకు ఈ జయంతి ఉత్సవాలు తోడ్పడతాయని అన్నారు. జగ్జీవన్ రామ్ సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం, కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడని అన్నారు. వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారి కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి సేవలు అందించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వారు స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో వారు ఉన్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వారి ఆలోచన స్ఫూర్తిగా తీసుకొని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడతానని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి ఉత్సవాలను వేముల నియోజకవర్గంలోని వేముల రూరల్ మండల్ చెక్కపల్లి గ్రామంలో వారి ప్రతిమకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి నాయకులంతా కూడా, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశీస్సాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి ఒకటి బాసట చేసేటువంటి సందర్భం. ఈ తరానికి స్ఫూర్తిగా మన జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క సేవలను, వారి యొక్క కార్యక్రమాలను వివరిస్తూ ఈ తరానికి స్ఫూర్తిగా వారి సేవలను ముందుకు తీసుకొని పోవడానికి కోసం ఇలాంటి కార్యక్రమం చేయడం మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తున్న సందర్భం. ఈ నెలలో ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా మహనీయుల జయంతి ఉత్సవాలన్నీ కూడా ఈ నెలలో రాబోతుంది. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఈరోజు, తదుపరి మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జన్మదినం, ఆ తర్వాత భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత పెద్ద బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం కూడా ఈ నెలలో రాబోతా ఉన్నాయి. ఈ ముగ్గురు మహనీయుల యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా చెబుతూ, ఆ కాలంలో మన దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కూడా బాబు జగ్జీవన్ రావు గారు చేసినటువంటి కృషి ఎనలేనిది. ఒక దళిత బిడ్డగా జన్మించి ఆ సామాజిక రుగ్మతలు రూపుమాపే కార్యక్రమంలో, సాంఘిక దురాచారం రూపాపడంలో, అది అణచివేతకు వ్యతిరేకంగా పోరుబాటను పట్టి ఆనాడు వారు ఎంపీగా, మంత్రిగా, ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా ఎంపిక కాబడినటువంటి ఆ మహానాయకుడి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే మాట సందర్భంగా చెప్తూ, జగ్జీవన్ రావు కూతురుగా కూడా మీరా కుమార్ గారు కూడా ఎంపీగా, లోకసభ స్పీకర్గా పనిచేసే సమయంలో మన తెలంగాణ రావడానికి పెప్పర్ స్ప్రేలు కొట్టినటువంటి సందర్భంలో కూడా మీరా కుమార్ గారు స్పీకర్గా ఉండి చాకచక్యంగా తెలంగాణ బిల్లును పాస్ చేసినటువంటి చరిత్ర. ఆ కుటుంబం దేశం కోసం చేసినటువంటి సేవని సందర్భం కొన్నాడు. మన తెలంగాణ రావడానికి కారణం కూడా జగ్జీవన్ రావు గారు కూతురు వల్ల స్పీకర్గా ఉన్నటువంటి తరంలో వచ్చినటువంటి దానికి ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ, గమనం తీసుకుంటూ, బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం నిజంగా ఈ ప్రాంతంలో కేవలం చెక్కపిల్లలు కూడా గర్వకారణమే. ఆనాడు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చక్కటి ఆలోచనతోటి వారు చేసిన సేవలను ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా ముందు చూపుతో చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వారందరూ కూడా నీ అభినందన అందజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమంలో నిన్నటి రోజు అంటే నేను గతంలో కూడా అనేక మార్లు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాలు అప్పుడు ఇక్కడ రావడం, ఆ మహనీయునికి పూలమాల సమర్పించడం ఆనవాయితీ వస్తున్న తరుణంలో నిన్నటి రోజు నేను అక్కడికి రావడానికి జరుగుతుంది. మీరు అనగానే వారు ఏదైతే ఇక్కడ అంబేద్కర్ సంఘానికి సంబంధించిన యువజన సంఘ సభ్యులు కానీ, అంబేద్కర్ సంఘ పెద్దలందరూ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పని నేను ఆహ్వానం ఇవ్వడం కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పేరుని ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు గంగరాజుతో పాటు, అనిల్తో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి తాజా సర్పంచ్, ఎంపీడీసీ, ఎంపీపీ, జెడ్పీడీసీ, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గౌరవ ఎంపీటీసీలు అందరికీ పేరున నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో ఈ మహనీయుల
ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.